ఐ లవ్ యూ మమ్మీ. ఏం లక్కోర్ పని చేసినావురా? నేనేం చేయలేదే. ఇయ్యాల నాకు ఐ లవ్ యూ చెప్తున్నావంటే నువ్వు ఏదో లత్కోర్ పని చేసి ఉంటావురా. జాతి రత్నాలతో నా లైఫ్ సెట్ అయిపోయింది. ఓకే, ఒక డైలాగ్. పోతారా పోతా, నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా. పోతా పోతా పోతారా పోతా. ఆ వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా? ఎంటైర్ మీ ట్రైలర్ లో సాఫ్ట్వేర్ మదర్స్ అలాగే ఉంటారు. సాఫ్ట్వేర్ మదర్స్ సాఫ్ట్ గానే వండుతారు. చేసేదే ఓవర్ యాక్షన్ అంటే నువ్వు వాడుక నీకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదే. సాఫ్ట్వేర్ మదర్స్ అందరూ అలాగే ఉంటారు. మా ఇంట్లో ఒక స్వాతి వచ్చింది. నేను జాతిరత్న, ఆవిడ స్వాతి వచ్చింది. నేను ఆనిముత్యం. యాంకర్ అయిపోతాం అంటే ఏం వద్దులే, మా బావారి పెళ్లి చేసుకుంటాం, హైదరాబాద్ పంపించేస్తారు. ప్లానింగ్ ఒక పద్ధతి, ఒక ప్లాన్ మా బావారి పెళ్లి చేసుకుంటే హైదరాబాద్ ట్రాన్స్ఫర్ పెట్టించేసుకుని యాంకర్ అయిపోదాం అనుకుని వచ్చా. 10 రూపాయలకు ఒక ఫోటో, వెనకాల పేరు, హైట్, ఎక్స్పీరియన్స్ అంటే నిల్లు. మురుగదాస్ గారిది స్పైడర్, దాంట్లో కూడా మంచి క్యారెక్టర్. స్పైడర్ లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో చూస్తారనమాట. అంటే మురుగదాస్ గారు బయటకు వచ్చి, అమ్మా ఏంటి ఇంట్లో చెప్పారా ఇవన్నీ మీకు ప్రాక్టీస్ ఉన్నాయా అని అడిగారు. అప్పుడు నేను ఏదో అట్లా ఆడుకోమని గ్రౌండ్కి పంపిస్తే చెట్టు ఎక్కి దూకేదాన్ని, సార్ పర్లేదు అని చెప్పి వాళ్ళని ఒప్పించుకొని నేను డైరెక్ట్ గానే చేశాను. ఏ మనకు రోప్స్ అవన్నీ ఏం లేకుండా నేను డైరెక్ట్ గానే చేశాను. చాలా హ్యాపీ. నేను ఒక నటన ఇన్స్టాలో ఉంటుంది, బాలయ్య ఫ్యాన్స్ అందరు సెర్చ్ చేస్తారు ఎట్లాగో. అంటే ఇంతకన్నా గొప్పగా రీల్ చేయగలుగుతారా అనే దానికి ఒక నిదర్శనం ఏంటంటే, రాజమౌళి గారు ఈ ప్రభాస్ గారి పక్కన, లెజెండ్ పక్కన నన్ను రమకృష్ణ గారి డూప్ వేయించారు. నెల రోజులు పాకపోయాను. ఇంకా రోజు అలా వస్తున్నారు ప్రభాస్ గారు అంటే లేవాలి, గుడ్ మార్నింగ్ సార్ అంటే నేను తను అంత పైకి నేను ఎక్కలే, నా గుర్రాల మీదకి. ప్రభాస్ గారి ఇందులో ఒక పెద్ద మోనోలాగ్ డైలాగ్ ఉంది అని చెప్పేసి నేను విన్నాను. ఆ డైలాగ్ రాయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇది మీరు అన్నట్టు ఇందాక సాఫ్ట్వేర్ వాళ్ళ కోసం చేస్తున్నాం. అది బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నేను అందులోంచి వచ్చాను కదా. సాఫ్ట్వేర్ జాబ్కి ఉన్న సౌకర్యాలు ఏంటి, దాంట్లో ఉన్న సుఖాలు ఏంటి, అవన్నీ తీసుకొని నోట్ చేసుకుని ఒక పెద్ద డైలాగ్ లాగా రాయడం జరిగింది. ఇది కంప్లీట్ ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి డెడికేట్ చేసే డైలాగ్. ఓకే, గత సాఫ్ట్వేర్ జాబ్, అసలు సాఫ్ట్వేర్ జాబ్లో ఉండే సుఖం సౌకర్యాల గురించి నీకు తెలుసా? చుట్టూ క్యాంపస్లో కత్తి లాంటి కలరింగ్ ఉంటుంది, దాంట్లో ఎవరైనా సెట్ అయితే మీ లైఫ్ సెట్ అవుతుంది.